ఆ రోజు తన్మయ్య అనే ఒక అమ్మాయి ఇక్కడ అనంతపురంలోనే సరైన టైంలో సరైన కూడా స్పందించింటే, పోలీసు వారు స్పందించింటే అమ్మాయి ప్రాణం కాపాడేవారు. ఆ రోజు వాళ్ళు చేయలేదు కాబట్టే అమ్మాయి ప్రాణం కూడా పోయింది. పెద్ద ఎత్తున ప్రజా వ్యతిరేకత వస్తే కేవలం ఒక సీఏని సస్పెండ్ చేసి చేతులు దులుపుకున్న పరిస్థితి ఈ జిల్లాలో. మీరంత ఉదాసీనంగా ఉన్నారు కాబట్టే ఈరోజు కళ్యాణదుర్గంలో ఏం జరిగింది? కళ్యాణదుర్గంలో శ్రావణి అనే అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటూ స్వాతంత్ర దినోత్సవానికి ఒకరోజు ముందు రాత్రి ఆత్మహత్య చేసుకుంటూ ఒక ఆడియో రికార్డ్ చేసి ఫోన్లో పెట్టేసి వెళ్ళిపోయింది, చనిపోయింది. ఆ ఆడియో రికార్డ్ అంటే నిజంగా కూడా ఒళ్ళు గగురు చెందుతుంది, ఏడుపు అనేది వస్తుంది. ఆ అమ్మాయి యొక్క దీనస్థితి అని చేసేది కూడా కళ్యాణదుర్గంలో ఒక నియోజకవర్గ కేంద్రంలో డిఎస్పి స్థాయి సిఐలు అంతమంది ఉండే దగ్గర ఆ అమ్మాయి చెప్తా ఉంది, నేను అనేక మార్లు కూడా మా కుటుంబంలో జరుగుతున్న పరిణామాలు భర్త కానీ మామ అత్త వాళ్ళు పెడుతున్న బాధలు, వారు మాట్లాడుతున్న తీరు అనేక మార్లు కూడా పోలీసు వారికి విన్నవించినా సరిగా స్పందించలేదు, సరైన న్యాయం జరగలేదు. అంతేకాదు తెలుగుదేశం పార్టీ వారు కూడా చాలా స్పష్టంగా చెప్పింది ఆమె, తెలుగుదేశం పార్టీ వారు కూడా న్యాయం చేయలేకపోయారు. నేను ఈరోజు అడుగుతా ఉన్నాను, ఈరోజు ప్రభుత్వాన్ని కానీ ఇలాంటి పోలీసు అధికారులు కానీ, ఈరోజు నేను ఎస్పీ గారిని వాళ్ళు కూడా మళ్ళీ మాట్లాడితే అక్కడ ఉండే వాళ్ళు దాన్ని ఎంక్వైరీ చేస్తారు. అక్కడ ఉండేవారే ఎంక్వైరీ చేసింటే ఆ అమ్మాయి యొక్క ఆడియో ఏదైతే ఉందో అమ్మాయి చెప్పిన ప్రకారం అక్కడుండే పోలీసు అధికారులతోనే న్యాయం జరగలేదంటే అక్కడ వాళ్ళే ఎంక్వైరీ చేస్తారంటే న్యాయం అనేది వస్తుందా, నిజం అనేది బయటకు వస్తుందా? ఈరోజు ఎస్పీ స్థాయిలో డిఐజీ గారికి ఎస్పీ గారికి నేను విన్నవించేది ఒకటే, లేకపోతే హోమ్ మినిస్టర్ గారికి ముఖ్యమంత్రి గారికి నేను విన్నవించేది ఒకటే, దీనిపైన పెద్ద ఎత్తున ఎంక్వైరీ చేయండి. ఎవరు ఆ పోలీసు అధికారులు? అంత ఉదాసీనంగా వ్యవహరించిన వారు, న్యాయం చేయలేకుండేవారు ఎవరు? ఆ తెలుగుదేశం పార్టీ వారు. దాన్ని బయటికి తీయాల్సిన అవసరం ఉంది. కానీ ఎక్కడ కానీ ఆ స్పందన లేదు పోలీసు వ్యవస్థలో. ఈ జిల్లాలో ఒక యంగ్ ఐపీఎస్ ఆఫీసర్ని కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు ఎలా అంటే అలా మాట్లాడితే కూడా బహిరంగ మాట్లాడి ఆడియోలు అన్నీ కూడా మీరు బయటికి ఇచ్చినా కూడా వారిపైన యాక్షన్ తీసుకునే దాంట్లో కూడా ఎక్కడ కానీ లేదు. ఇంతకంటే దిగజారు సిగ్గుచేటు ఏమన్నా ఉందా డిపార్ట్మెంట్కి కానీ ఎవరికి కానీ ప్రభుత్వానికి కానీ?